అలాగే స్కాలర్షిప్ సిరీస్ లో కొత్త వీడియో అనమాట. సో ఎవరైతే గర్ల్స్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ స్కాలర్షిప్ అని చెప్పొచ్చు ఇయర్ లో. సో దీని పేరే కోటక్ కన్యా స్కాలర్షిప్ 2025 to 2026 అనమాట. సో ఈ కోటక్ కన్యా స్కాలర్షిప్ అనేది డెడ్ లైన్ వచ్చేసి 31st August 2025. సో తక్కువ టైం ఉంది, లేట్ చేసుకోకండి. వన్ ఆఫ్ ది బెస్ట్ స్కాలర్షిప్ అని చెప్పొచ్చు ఒక ఇయర్ లో. స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఓపెన్ టు మెరిటోరియల్ గోల్డ్ స్టూడెంట్స్ అక్రాస్ ఇండియా. సో ఎవరైనా అమ్మాయి అప్లై చేసుకోవచ్చు. అప్లికెంట్స్కి వచ్చేసి 75% మార్క్స్ లేదా ఈక్వలెంట్ CGPA 12th బోర్డులో రావాలి. ఫ్యామిలీ ఇన్కమ్ 6 lakhs కన్నా తక్కువ ఉండాలి. ఆ అమ్మాయిలు కరెంట్లీ సెక్యూర్ అయితే చేసుకోవాలి అడ్మిషన్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఇన్ అకాడమిక్ ఇయర్ 2025 to 2026. రిప్యూటెడ్ NIRF కానీ NIAC క్రియేటెడ్ కానీ కోర్సులు వచ్చేసి ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ డిగ్రీస్, ఇంజనీరింగ్, MBBS, ఇంటిగ్రేటెడ్ LLB, ఇంటిగ్రేటెడ్ BS, MS రీసెర్చ్ ఇన్ IISc బెంగళూరు, అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్, డిజైన్, ఆర్కిటెక్చర్ ఎక్సెట్రా. కండిషన్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ లో చదవాలి, ఎన్రోల్ అవ్వాలి ఉండాలి ఈ ఇయర్ లో 2025 to 2026 అనమాట. నేను చెప్పిన కోర్సుల్లో ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఇయర్ లో అడ్మిషన్ అయితే తీసుకోవాలి. ఈ అకాడమిక్ ఇయర్ లో నేను చెప్పిన కోర్సుల్లో అయితే తీసుకోవాలన్నమాట. వాళ్ళ పేరెంట్స్ కోటక్ మహేంద్ర గ్రూప్ కానీ కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ బడ్డీ ఫర్ స్టడీలో పనిచేస్తే ఎలిజిబుల్ అయితే కాదు. సో ఇప్పుడు బెనిఫిట్స్ అయితే చూద్దాం. బెనిఫిట్స్ వచ్చేసి 1.5 lakh per year will be given to each selected scholar till completion of their professional graduation course or degree. సో దీనికి అంతా మంచి బెనిఫిట్ అయితే ఉండదు. ఈ కోర్స్ కంప్లీట్ ఫీజు వాళ్ళే కట్టుకుంటారు. 1.5 lakh అంటే అర్థం చేసుకోండి, పర్ ఇయర్ 1.5 lakh. 4 years బీటెక్ చేస్తే 1.5 lakh into 4 years మీకు 6 lakhs వరకు వస్తుంది అమౌంట్. MBBS చదివితే మీ MBBS అయ్యే వరకు 1.5 lakh per year. అలా ఏ కోర్స్ చదివితే ఆ కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు 1,00,000 మీకు అమౌంట్ వేసుకుంటే అయితే వస్తారనమాట. సో అందుకని బెస్ట్ బెనిఫిట్స్ అని చెప్పొచ్చు. స్కాలర్షిప్ అమౌంట్ అండర్ కోటక్ కన్యా స్కాలర్షిప్ షుడ్ బి యూటిలైజ్డ్. వాళ్ళు ఇచ్చిన అమౌంట్ మీ అకాడమిక్ ఎక్స్పెన్సెస్, ట్యూషన్ ఫీ, హాస్టల్ ఫీ, ఇంటర్నెట్, ట్రాన్స్పోర్టేషన్, ల్యాప్టాప్, బుక్స్, స్టేషనరీ, సో వాళ్ళు ఇచ్చిన అమౌంట్ వీటికే ఖర్చు పెట్టాలన్నమాట. ఆ 1.5 lakh per year అనమాట. నెక్స్ట్ సెలెక్టెడ్ అమౌంట్స్ బేస్డ్ ఆన్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఇది కావాల్సిన డాక్యుమెంట్స్, క్లాస్ 12th మార్క్ షీట్, మీ పేరెంట్ ఇన్కమ్ ప్రూఫ్, ITR ఆఫ్ పేరెంట్స్, ఫీ స్ట్రక్చర్, బాన్ఫైడ్ సర్టిఫికేట్, సీట్ అలాట్మెంట్ లెటర్, కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ స్కోర్ కార్డ్ లైక్ JEE స్కోర్ కార్డ్, నీట్ స్కోర్ కార్డ్, వెబ్సైట్ ఏదో ఒకటి, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, PWD సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్, డెత్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్, ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ హౌస్, ఇవన్నీ ఉంటాయి. ఎక్కడ అప్లై చేయాలంటే buddyforstudy.com వెబ్సైట్ కోటక్ కన్యా స్కాలర్షిప్ 2025 to 2026 అని క్లిక్ చేసి ఇక్కడ అప్లై అవ్వని క్లిక్ చేయండి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇనిషియల్ గా షార్ట్ లిస్ట్ అయితే వేస్తారు, అకాడమిక్ మెరిట్, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్. తర్వాత 2 rounds ఆఫ్ ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి టాప్ పర్ఫార్మింగ్ గర్ల్స్ కి. తర్వాత ఫైనల్ సెలక్షన్ అయితే వాళ్ళు చెప్తారనమాట. సో ఇది ఓవరాల్ సెలక్షన్ ప్రాసెస్. ఎవరైతే అమ్మాయిలు ఈ కోర్సులో చదువుతున్నారు, ఆర్కిటెక్చర్, డిజైన్, ఇంజనీరింగ్, లీగల్, మెడిసిన్, లా, సంథింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా, డబ్బులతో పాటు మెంటర్షిప్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ సెషన్స్, కెరియర్ రీడినెస్, మెంటల్ వెల్నెస్, అలాగే గెట్ 1.5 lakh per year till completion of your course. అంటే అంత బెస్ట్ స్కాలర్షిప్ అర్థం చేసుకోండి. మీ ఫీజు కానీ ఎక్కువ అమౌంట్ అయితే ఇస్తున్నారు, కొన్ని కాలేజీలో 1,00,000 కన్నా తక్కువ ఉంటే అయినా మిగతా అమౌంట్ మీరు వాడుకోవచ్చు మీ ల్యాప్టాప్ కి, ట్యూషన్ ఫీల్కి, బుక్కులకి, ఇంటర్నెట్. ఇది ఓవరాల్ కోటక్ కన్యా స్కాలర్షిప్ 2025 to 2026. సో చుట్టుపక్కల కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ లేకపోతే మీరు కానీ ఎవరిని ఇయర్ ఫస్ట్ ఇయర్ ఈ చెప్పిన కోర్సులో జాయిన్ అయితే 2025 to 2026 జాయిన్ అవుతే, అంటే ఫస్ట్ ఇయర్ మీ ఇయర్స్ జాయిన్ అవ్వాలి. కరెంట్లీ ఫస్ట్ ఇయర్ అయితే చేయాలి. ఈ అకాడమిక్ ఇయర్ లో 25 నుంచి 26 వరకు వాళ్ళకి స్కాలర్షిప్ వర్తిస్తుంది అనమాట. కాకపోతే ఎవరైతే ఇయర్ లేటెస్ట్ గా నీట్ కానీ, MCET కానీ, మెయిన్స్ కానీ రాసారో, జాయిన్ అవుతున్నారో వాళ్ళకి వీడియో అయితే షేర్ చేయండి. 1.5 lakh per year ఎలాంటి స్కాలర్షిప్ అయితే రాదు. జనరల్ గా అంత అమౌంట్ కూడా ఎవరు ఏ స్కాలర్షిప్ వాళ్ళు ఒకవేళ ఇచ్చిన ఒక ఇయర్ ఇస్తారు, కానీ వీళ్ళు కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు అయితే ఇస్తున్నారు. సో అందుకని మిస్ చేసుకోకండి. డెడ్ లైన్ కూడా చాలా తక్కువ ఉంది, ఆగస్ట్ వరకు ఇచ్చాడు. సో చాలా తక్కువ మంది అప్లై చేసే ఛాన్స్ ఉంది, మీకు వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువైతే ఉంది. సో లేట్ చేయకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.